చంద్రబాబు ప్రభుత్వంపై ఏపీ కాపు జేఏసీ నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కాపుల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న కాపు జేఏసీ నేతలతో మా ప్రతినిధి రాజ్ కమల్ ఫేస్ టు ఫేస్. కాపులను బీసీలో చేరుస్తామని చెప్పి బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాయి. తదనంతరం కాపులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పి ఏదో ఉందో ముద్రగడ పద్మనాభం గారు కాపులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పి ఈ నెల 25వ తేదీన పాదయాత్ర తలపెట్టారు. ఈ పాదయాత్ర తలపెట్టడంతో ప్రభుత్వం లేనిపోయిన ఆంక్షలు పెట్టడం, ఒక కిర్లంపూడి ప్రాంతాన్ని అంతా ఈ యొక్క రకరకాల వాతావరణం ఇచ్చు పోలీసులు మోహరింపులతో నిన్న ముద్రగడ పద్మనాభం గారిని హౌస్ అరెస్ట్ చేయడం. దీనికి సంబంధించి ఈ రోజున పీసీసీకి పరిచినటువంటి కాపు జేఏసీ నాయకులు ఈరోజు డీజీపీ కలిసారు. సార్, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? డీజీపీ గారిని కలిసి ఏం చెప్పారు? ఈరోజు ఒక గాంధేయ మార్గంలో ప్రభుత్వానికి ముందే తెలియజేసి నేను ఒక దీక్షాపరంగా వెళ్తున్నాను, నా పాదయాత్ర రావులపాలెం నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయకుండా ఆ ఉద్యమాన్ని అణదొక్కేయాలనేటువంటి ఒక కక్షతో ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు నిన్న హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది 24 గంటలు. మీరు ఎందుకు అరెస్ట్ చేశారని మేము అడుగుతున్నాం. ముద్రగడ పద్మనాభం గారు పాదయాత్ర మొదలుపెట్టక ముందే మీరు హౌస్ అరెస్ట్ చేయడంలో మీ ఆంతర్యం ఏంటి? ఒకటి పాయింట్. రెండోది, తూర్పుగోదావరి జిల్లా ఎప్పుడు కూడా వాతావరణం ప్రశాంతంగా ఉండేటటువంటి శాంతియుత వాతావరణం ఉండే తూర్పుగోదావరి జిల్లాలో సెక్షన్ 144 ఎందుకు పెట్టారు? మీరు సెక్షన్ 144 ఎప్పుడు పెడతారు? లాఫుల్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు మోరార్ 4 పర్సన్స్ ఉండకూడదు అనేటటువంటి యాక్ట్ మీద పెడతారు. సెక్షన్ 30 ఎందుకు అప్లై చేశారు మీరు? అంటే ఒక పోలీసులు 4-5 వేల మందిని అక్కడ మోహరించి ఒక భయాంతోడనేటువంటి వాతావరణంతో కాపు ఉద్యమ నేతగా ఆయన చేసేటటువంటి ఉద్యమాన్ని అణచివేయాలనేటటువంటిది ఈ ప్రభుత్వం యొక్క కుట్రని జనాలకు అర్థమవుతున్నది. ఒకటి, 2014లో కాపులు ఎవరు వచ్చి మిమ్మల్ని మా రిజర్వేషన్ అని అడగల, మమ్మల్ని బీసీలో చేర్చమని అడగల, మాకు సంవత్సరానికి 1000 కోట్లు మనం అడగల, కాపు కార్పొరేషన్ చైర్మన్ ఏమని అడగల. అన్నీ మీరు వేస్తాము, నేను ఓట్లేండి, నాకు మీ అందరిని కూడా నేను తీర్చిదిద్దుతాను, కాపులు వెనుకబడిపోయి ఉన్నారు, మీ అందరిని తీర్చే బాధ్యత నాదని చెప్పి ముఖ్యమంత్రిగా ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అడిగా, ఓట్లు వేసుకున్నావు, గెలిచావు, అధికారంలోకి వచ్చావు. ఇవాళ 2.5 సంవత్సరాలైనా కూడా నీ విధి విధానాల మీద ఏం చెప్పకపోతే ముద్రగడ పద్మనాభం గారు లెటర్ రాస్తే దాని స్పందన లేకుండా ఇవాళకి కూడా ఆయన కూర్చున్న తర్వాతనే కాపు కార్పొరేషన్ వేసావు తూతు మంత్రిగా. ఇవాళ కాపు కార్పొరేషన్ ద్వారా కూడా ఇవాళ వరకు అయిన కూడా విధి విధానాలు ఏమి లేవు. పద్మనాభం గారు చేసేటువంటి పాదయాత్ర కార్యక్రమాలు ఎలాంటి పర్మిషన్ లేకపోవడం వల్ల ఈ రోజున హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముసుగులో అసాంఘిక శక్తులు వస్తాయన్న ఉద్దేశంతో హౌస్ అరెస్ట్ చేయని చెప్పి సాక్షాత్తు మీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప గారు చెప్తున్నారు. దీన్ని మీరు ఒకసారి కాపు చేసి ఎలా చూస్తారు? ఇప్పుడు మేము ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప గారిని మేము ఉప ముఖ్యమంత్రిగాను లేదా హోంమంత్రిగా చూడం. ఎందుకంటే ఆయన ఏంటంటే మామూలుగా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారికి ఒక ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడు తప్ప ఆయన హోంమంత్రిలాగా ఏం పనిచేయట్లా. ఒకటి. రెండోది, ఆయన ఏమాత్రం విజ్ఞత ఉండా ముద్రగడ పద్మనాభం గారు ఈయనకన్నా వయసులో పెద్దవాడు, పార్లమెంట్ సభ్యుడు చేశాడు, ఎన్టీ రామారావు క్యాబినెట్లో మంత్రిగా చేశాడు, చిన్న ప్రాబ్లం వస్తే రిజైన్ చేసేసినటువంటి మగధీరుడు. అటువంటి ఆయన పట్టుకుని నువ్వు హిట్లర్ లాగా ఉన్నావు, నువ్వు హిట్లర్ లాంటి పనులు చేస్తావు అంటే హిట్లర్ గారిని ముద్రగడ గారిని ఆయన పోల్చా అంటే దానికి సమాధానం ప్రజలు చెబుతారు రేపొద్దున. నువ్వు ఎందుకు పోలుస్తున్నా? చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతుంది ఫాలో అవుతున్నావు. దానికి ఇప్పుడు ఆయన దీక్ష చేస్తున్నాడు, దానికి సమాధానం ముఖ్యమంత్రి చెప్పకూడదా? ఇంకో మంత్రి గారు చెప్పకూడదు? కాపు మంత్రులే చెప్పాలా? నారాయణ గారే చెప్పాలి, శ్రీనివాస్ గారే చెప్పాలి, గంటా శ్రీనివాస్ గారు, బండా ఉమామహేశ్వరరావు చెప్పాలి, లేకపోతే మామూలుగా హోంమంత్రి చినరాజప్ప గారు చెప్పాలనేటువంటి ఆంక్షలు ఏంటని మేము అడుగుతున్నాం. అంటే కాపులు అణిచివేయాలనే లేదా రంగా గారిని అణిచివేసినట్టు ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు కూడా తొక్కిపెట్టి నారు తీసేయాలనే ప్లాన్లో మీరు వస్తున్నారా? ఎందుకు మీరు అవమానపరుస్తున్నారు ముద్రగడ గారిని? ముద్రగడ గారు ఒక వ్యక్తి కాదు, ముద్రగడ గారు శక్తి. ఇవాళ 1,10,00,000 మంది జనాభా ముద్రగడ వెనకాల ఉన్నారు. అంతేగాని హోంమంత్రి చినరాజప్ప గారి వెనకాల ఎవరు లేరు. చినరాజప్ప గారు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు తప్ప ఆయన వెనకాల వాళ్ళు కాపు జాతి లేదని చెప్తున్నాను. ఇదే ముద్రగడ పద్మనాభం గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కనీసం కాపు సమాచారం పట్టించుకున్న నేత ఈ రోజున పదే కాపుల గురించి మాట్లాడటం హాస్యాసం అని చెప్పి మీ కాపు సంబంధించిన అధికార పార్టీ నాయకులు దీన్ని మీరు ఎలా చూస్తారు? ఓకే, ఈ రోజున ఆయన మీరు అడిగిన ప్రశ్నకు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని వాళ్ళు అడుగుతుంది జరిగింది, కానీ ఆ రోజున మేముగా పెడతామని ఎవరు కూడా ఆ రోజున చెప్పలేదు. దాని మీద స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఈ రోజున ఆయనే ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు వేయించుకుంటాకి మీకు రిజర్వేషన్ ఇస్తానని చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టో వేసి ప్రజలను మోసం చేసి ఇదిగో మంజునాథ కమిషన్ అని ఒక 2 సంవత్సరాల తర్వాత గడిపేసి మళ్ళీ
కమిషన్ అంటూ మళ్ళీ 5 నెలల నుంచి సాగదీస్తా అన్ని జిల్లాలు అవ్వకోకుండాను మళ్ళీ 25వ తారీఖున శాంతియుతంగా ముద్రగడ పద్మనాభం గారు శాంతియుత పాదయాత్ర చేస్తూ ఉంటే మీరు వారం నుంచి కవింపు చర్యలుగా చినరాజప్ప గారు హోంమంత్రి అనే విషయం కూడా ఆయన స్థాయిని మర్చిపోయి ఒక చిన్న స్థాయి నాయకుడిలాగా పర్మిషన్ తీసుకోలేదు, అది తీసుకోలేదు, ఇది తీసుకోలేదు అని వారు రోజు ఆ స్టేట్మెంట్లు కనపడుతుంది తప్పితే ఆయన హోందాతనంగా హోంమంత్రి స్థాయిలో స్పందించే హోంమంత్రిగా మేము చూడలేదు. ఆయన అనుమతులు లేకపోవడం వల్ల ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగిందని చెప్తున్నారు పోలీసు వర్గాలు. దీన్ని ఎలా చూస్తారు? ఇతర రాష్ట్రాల్లో ఏ ఉద్యమం చేసినా ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి ఉద్యమకారులతో. ఉదాహరణకి సాంప్రదాయకరమైనటువంటి జల్లికట్టు ఉద్యమంలో పోలీసులు కూడా భాగస్వామ్యం అవుతున్నారు తమిళనాడులో. మనం సామాజిక మాధ్యమాల ద్వారా చూస్తున్నాం. అట్లాగే హిందీ వ్యతిరేక ఉద్యమం, దాంట్లో మరి సగటు పౌరులు ప్రభుత్వాలు అనేక రకాలుగా ఉద్యమాల్లో పాల్గొంటున్నాయి. ఇక్కడ మరి భారతీయుడిగా ఒక స్వతంత్ర పౌరుడిగా జీవించే మరి ఒక కులస్తుల్ని ఒక పెద్ద సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని అణచివేత ధోరణి ఈ ప్రభుత్వం మరి వారి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా మరపించే పరిస్థితిలో ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున చూపిస్తుంది. వీళ్ళు పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో వచ్చిన కాంతసీకులు కారని చెప్పి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. మరి గతంలో నీ ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తే మరి ఈ రోజున ఉద్యమం చేస్తున్నాడంటే నువ్వు ఎన్ని తప్పులు చేయబట్టి ఈ రోజున అతను ఉద్యమం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడనేది నువ్వు గమనించాల్సిన అవసరం ఉంది. మరి హౌస్ అరెస్ట్ చేసి అతని కుటుంబాన్ని వేధించి నీకు ఇది పరిపాటి అయిపోయింది. మరి అనేక మంది కాపుల్ని కాపు నేతల్ని మరి హింస పెడతాం, ఇబ్బందులు పెడతాం. సాక్షాత్తు మరి గతంలో 87లో 88లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా హత్యే దీనికి ఉదాహరణ. మరి మీ ప్రభుత్వాలు పతనం అవడానికి కాపుల జోలికి వస్తే ఏ రకంగా ఇబ్బందులు పడతారు. కాపులే కాదు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అనేక మందిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి మరి ఏ రోజున తొలగుద్ది? మరి వీరికి స్వతంత్రం ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే పరిస్థితి. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు ప్రభుత్వంపై ఫైట్ చేస్తున్నారు. కానీ ఎవరైతే ఉద్యమంలో పాల్గొంటారో వారిని ఐడెంటిఫై చేసి మరి హౌస్ అరెస్టులు చేస్తున్నారు. దీని మీద రానున్న రోజుల్లో మీ భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? ఇది ఉద్యమం అనేది కానే కాదండి. చంద్రబాబు గారు ఇచ్చిన హామీని నెరవేర్చమని అడుగుతున్నాం. చంద్రబాబు గారు ఇవాళ కమిటీ అంటున్నారు, ఎలక్షన్ ముందు కమిటీ అని కూడా అనలేదు. నేను రాష్ట్రం మొత్తం తిరిగినప్పుడు కాపుల్లో చాలామంది నాకు వెనకబడి ఉన్నారు, 80% వెనకబడి ఉన్నారు. నేను అధికారంలోకి రాగానే ఫస్ట్ కాపులకి నేను న్యాయం చేస్తాననే మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకి ఇచ్చిన మాట మర్చిపోయి ఆయన కాపులు ఇచ్చిన మాట నెరవేర్చమని అడుగుతుంటే దాని ఉద్యమంగా ఆయన ప్రకటిస్తున్నారు. కానీ మిగతా ఏ వర్గాలు కూడా దాని ఉద్యమంగా కానీ ఇంకొక రకంగా చూడట్లా. ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చమని అడగటం, ఆయన అడిగినప్పుడల్లా రోడ్డు మీదకి వస్తుంటే వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది తప్ప ఈ టీడీపీ గవర్నమెంట్ ప్రజల కాపులు అడిగేది ఒకటే. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ తరఫున మా నాయకుడు అర్జునరావు గారు, గొర్రెపాటి అర్జునరావు గారు, మేమంతా కలిసి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది సాంబశివరావు గారికి. దాన్ని నెరవేర్చమని అడుగుతుంది ముద్రగడ గారికి సపోర్ట్గా. ఆయన గవర్నమెంట్ ఇచ్చిన హామీని, చంద్రబాబు గారు ఇచ్చిన హామీని అడుగుతున్నాం తప్ప కొత్తగా ఏం అడగట్లేదు. ఆయన ఇచ్చారా లేదా ఒక్కసారి వచ్చి ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాల్సిన రోజు కూడా దగ్గరకు వస్తుందని చెప్పేసి అని మేము చేసే పోరాటం తప్ప గతంలో ఏదైతే ఉందో 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు సాక్షాత్తు మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పి ఈ రోజు మేము ప్రధానంగా పోరాటం చేస్తుంటే మాపై రకలు పెట్టి అణచివేత వేసే ధోరణిగా చూస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేస్తే రానున్న రోజుల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ రవితో రాజ్ గమ్మాల్, నెంబర్ 1 న్యూస్.